ఈ మూవీ 2025 అక్టోబర్లో థియేటర్స్లో రిలీజ్ అయిందట. కానీ ఎప్పుడు వచ్చి ఎప్పుడు వెళ్లిపోయిందో ఎవరికీ తెలియదు. ప్రెజెంట్ ఈ సినిమా బీసీఐ నీట్ అనే యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. బేసిక్ స్టోరీ స్పాయిలర్ లేకుండా ఈ మూవీ మొత్తం ఒక హారర్ థ్రిల్లర్ బ్యాక్డ్రాప్లో సాగుతుంది. కుమారస్వామి అనే ఒక పర్సన్ తన వైఫ్ ఇందిరాకి ఒక దయ్యం ఆవహించడంతో చాలా భయపడతాడు. తన వైఫ్ని కాపాడుకోవాలి అని తన బ్రదర్ చరణ్ సహాయం కోరతాడు. వీళ్ళిద్దరూ కలిసి ఒక స్పిరిచువల్ గురువు దగ్గరికి వెళ్లిన తర్వాత ఆ స్పిరిట్కి అండ్ చరణ్కి మధ్య ఉన్న రిలేషన్ ఏంటిది, అసలు ఆ స్పిరిట్ ఎందుకు వచ్చింది, చివరకు ఇందిరాని కాపాడుకున్నారా లేదా అనేదే ఈ సినిమా మెయిన్ పాయింట్. కథ విషయానికి వస్తే కుమారస్వామి బతుల గారు తన సర్కిల్లో సినిమా అంటే ఇష్టమున్న వాళ్లతో కలిసి క్రౌడ్ ఫండింగ్తో ఈ సినిమా తీసినట్టున్నారు. బట్ హానెస్ట్గా చెప్పాలంటే సినిమా అంటే అస్సలు నాలెడ్జ్ లేనివాళ్లు కలిసి తీసినట్టు అనిపించింది. ఒక మూవీని ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా తీయాలో నేర్చుకోవడానికి ఈ సినిమా ఒక ఎగ్జాంపుల్లా ఉంది. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే యాక్టర్స్కి మినిమం యాక్టింగ్ కూడా రాలేదు. సినిమా చూస్తున్నంతసేపు స్కూల్ పిల్లలు స్టేజ్ పైన వచ్చి రావాని డ్రామా వేస్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది. టెక్నికల్గా కూడా విజువల్స్ చాలా వీక్గా ఉన్నాయి. పెళ్లిళ్ల వీడియో తీసే కెమెరామ్యాన్ తీసినట్టు విజువల్స్ ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ ఎడిటింగ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. రా ఫుటేజ్ని ఏదో అలా వరుసగా అతికించుకుంటూ వెళ్లిపోయారంతే. ఓవరాల్గా మీకు హారర్ మూవీస్ అంటే ఎంత ఇష్టమున్నా సరే ఈ మూవీని మాత్రం స్కిప్ చేయడం చాలా మంచిది. మూవీలో ఒక్క పాజిటివ్ ఎలిమెంట్ కూడా లేదు. యూట్యూబ్లో ఫ్రీగా ఉంది కదా అని మీ టైం అండ్ డేటా వేస్ట్ చేసుకోకండి. నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 1 స్టార్ అవుట్ ఆఫ్ 5. మీరు ఒకవేళ ఈ సినిమా చూసే ఉంటే మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మనం ఇలాగే టచ్లో ఉండాలి అంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ పైన ఒక సింగిల్ ట్యాప్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.